ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలి. పక్కా ఆ, ఫీల్ అవ్వద్దు, మళ్ళా లేదు. బాధపడద్దు, ఏడవద్దు మళ్ళా. అయ్యయ్యో. ఆల్రెడీ కన్నీళ్ళు ఇక్కడ వచ్చే వరకు నాకు చాగు ఉన్నాయి. మళ్ళీ నేను అడగగానే ఎడ్ చేస్తారు అనుకోండి ఇబ్బంది. లేదు. అడగన్నా స్కిప్ చేయండి, అడగండి. పక్కా చెప్తారుగా. సో దిస్ ఇస్ ఫర్ యూ మ్యామ్, లవ్ యూ. ప్రేమ వెన్నెలా అసుర మూవీ ప్రాజెక్ట్కి వచ్చేస్తే మేడం, దీంట్లో ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు? అసుర సంహారంలో ఫస్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి తనికెళ్ళ భరణి గారు. సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ సాంగ్ షూట్ టైంలో? హైవేలో వెళ్తూ ఉంటే ఫస్ట్ ఒక అతను ఎంత హారన్ కొట్టినా పక్కకి వెళ్ళట్లేదు, ఒక ట్రక్. నేను చాలాసేపు హారన్ కొడుతున్నా, వెనక నుంచి స్పీడ్ ఉంటారు కదా 100 అట్లాగా. అతను ఏం చేస్తున్నాడు, అతన్ని క్రాస్ చేసి చూస్తే నిద్రపోతున్నాడు అతను. తర్వాత ఒక 100 స్పీడ్లో వెళ్తూ ఉన్నాము, ఇంకొంచెం రీచ్ అవుతాను, టైర్ పంచర్ అయింది. 5 days సఫర్ అయ్యాం. ఏంటబ్బా మనం షూట్కి వచ్చాం, బ్రీత్ అందట్లేదు, కోల్డ్ స్టార్ట్ అయింది, చేయగలమా లేదా అని అనుకొని మా కెమెరామెన్ వాళ్ళతో చెప్తే, మేడం మీరు బయటికి చెప్పారు, మేము చెప్పట్లేదు, మాకు కూడా ఊపిరి ఆడట్లేదు మేడం, అంత ఎత్తులో వచ్చేస్తున్నాం మనం అని. తర్వాత midnight 1 o'clockకి వర్షం స్టార్ట్ అయింది, రెస్ట్ కూడా లేదు, అప్పుడే షూట్ స్టార్ట్ చేసాం. మళ్ళీ వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పి 1కి లైట్స్ పెట్టుకొని, మంచి చలి, అస్సలు బయట ఎవ్వరూ లేరు, వణికిపోతున్నాం. ఏమన్నా ఒక పాము కరిచినా కూడా అక్కడ హాస్పిటల్స్ లేదు, రిస్కే. అంటే సినిమా పిచ్చి అంతగా ఉంటుంది. వెళ్ళిపోయి షూట్ చేసుకొని నైట్, ఇంక మళ్ళీ మార్నింగ్ అనమాట లొకేషన్లు వెతకడం. సో ఇప్పటివరకు మీరు చేసిన ప్రాజెక్టులలో మీకు బాగా టాస్క్ అనిపించిన ప్రాజెక్ట్ ఏది? అంటే ఛాలెంజింగ్ అనిపించింది, రిస్కీగా అనిపించింది? అసుర సంహారం. స్ట్రగుల్ లేని టైమే ఉండదు ఫిలిమ్స్లో. ఇక్కడ అంతా యుద్ధం చేయగలిగేవాడు నిలబడతాడు, ఎవరైనా కానీ. ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి రావడానికి, ఇక్కడ కూర్చున్నారు అంటే చాలా చూసుంటారు వెనక. ఇవేవి మనం ఇంట్లోనూ చెప్పలేం, ఇంకా ఫ్రెండ్స్ ఆ సర్కిల్ కూడా ఏం నాకు లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ ఏంజిల్ ఉన్నారన్నమాట. సో మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు మనము. మేడం గారు వచ్చేసి ప్రొడ్యూసర్ కమ్, యాక్టర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, అండ్ ఈ మధ్యకాలంలో బొటిక్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ మన సినిమా ఇండస్ట్రీలో మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రిటర్న్స్ వస్తేనే వాళ్ళు ఇంకో సినిమాకి ప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఒకవేళ అది లాస్ అయినా సరే వాళ్ళు ఏదో రకంగా చేయాలనుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీ పిచ్చి ఎలా ఉంటుందంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం గతంలో చూసుకుంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇల్లు తాకట్టు పెట్టినారు, అమ్మేసినారు చాలామంది. అండ్ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్ లేవు, చాలామంది అప్డేట్ అయిపోయారు కాబట్టి. సో మనతో పాటు ఒక లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారనమాట మేడం. సో చూడ్డానికి అయితే కొంచెం బాసీగానే ఉంటారు. అండ్ ఏ చిన్న విషయమైనా సరే తను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు మేడం గారు. అయితే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, కొన్ని చిట్ చాట్ చేద్దాం. ప్రొడ్యూసర్స్ బాధలు ఎట్లుంటాయో, అసలు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని సిచ్యువేషన్స్లో సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో మేడంతో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే తేజ గారు. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. ప్రొడ్యూసర్ అనగానే నేను వేరే లెవెల్లో వస్తారని ఊహించుకున్నా, ఏదో సూటు కోట్ వేసుకొని. మీరు మొత్తం తెలుగు అమ్మాయిలాగా చక్కగా శారీ కట్టుకొని వచ్చారు మేడం. ఇలానే ఇష్టం అందుకని. సో ఎలా నడుస్తున్నాయి మేడం మీ ప్రాజెక్ట్స్? ఇప్పుడు అసుర సంహారం ఒకటి ఉంది, రిలీజ్కి ఉంది. ఇంకా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఒకటి ఉంది పోస్ట్ ప్రొడక్షన్లో. Okay. ఈ 2 రిలీజ్కి ఉన్నాయి. ఇంకొక 3 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అసుర మూవీ ప్రాజెక్ట్కి వచ్చేస్తే మేడం, దీంట్లో ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు? అసుర సంహారంలో ఫస్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి తనికెళ్ళ భరణి గారు ఓకే సార్ మెయిన్ ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా నాతో కొన్ని ఇయర్స్ కొద్దీ ట్రావెల్ ఎవరైతే అయ్యారో నా స్ట్రగుల్ టైంలో వాళ్ళనే తీసుకుందాము. మెయిన్ తనికెళ్ళ భరణి సార్ అని చెప్పచ్చు. సో రీసెంట్గా ఒక సాంగ్ కూడా చూడడం జరిగింది. సో ఎలా జరిగింది మేడం షూట్ అంతా? మొత్తం అవుట్ ఆఫ్ లొకేషన్ లాగా అనిపిస్తుంది అది. ఊటీ అడ్వెంచర్స్ బాగా చేసాం. మీకు బాగా ఇష్టమా అడ్వెంచర్స్? అస్సలు అంటే ఎప్పుడు చెయ్యము, వెళ్ళిపోయాం బ్లైండ్గా, సాంగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ తిరుపతి అనుకున్నాం, అక్కడ కూడా లొకేషన్స్ బాగుంటాయి. కానీ డైరెక్టర్ గారు ఎందుకో కొన్ని లొకేషన్స్ వెతికాక ఎందుకో ఊటీ అయితేనే బెస్ట్, మనం అదే కదా అనుకుందామని అన్నారు. అనుకోకుండా స్టార్ట్ అయ్యాం ఊటీకి. సో అక్కడి నుంచి ప్రతిదీ సమస్యలే, ఏది ఈజీగా జరగలేదు. మొత్తం సాంగ్ షూట్ ఎన్ని డేస్ అయింది మేడం? టోటల్ వచ్చి 7 వర్కింగ్ డేస్. ఒక రోజు వెళ్ళడానికి సరిపోయింది, ఇంకొక రోజు రావడానికి 5 days షూట్ చేసాం.
సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ సాంగ్ షూట్ టైంలో? ఫస్ట్ మాకేంటి అంటే హ్మ్, నేను, డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్. డ్రైవింగ్ నేను, కెమెరామ్యాన్ అనమాట. హైవేలో ఎళ్తూ ఉంటే ఫస్ట్ ఒకతను ఎంత హారన్ కొట్టినా పక్కకెళ్ళట్లేదు ఒక ట్రక్. హ్మ్. నేను చాలా సేపు హారన్ కొడుతున్నా వెనక నుంచి స్పీడ్ ఉంటారు కదా 100 అట్లాగా. అతను ఏం చేస్తున్నాడు, అతన్ని క్రాస్ చేసి చూస్తే నిద్రపోతున్నాడు అతను. ఓకే. నేను షాక్, భయమేసింది. ఒక్క నిమిషం కదా రెప్పపాటులో యాక్సిడెంట్ జరిగిపోతాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎన్ని కుటుంబాలు ప్రేమించిన వాళ్ళని కోల్పోతున్నారు. నాకు అంటే మనం హారన్ కొట్టి లేపే పరిస్థితి కూడా లేదు. హైవే 11 అలా అవుతుంది టైము. హ్మ్. మనం ఎళ్లి అక్కడ హారన్ కొట్టి వెనక మనల్ని చూసి హారన్ కొడతా ఉంటారు. ముందుకొచ్చేసాను నేనైతే. కొంచెం బాధ అనిపించింది. ఆయన్ని నిద్ర లేపాల్సింది ఏమైనా అయిందేమో అని. అప్పటికి ట్రై చేసాం. ఓకే. మా వాళ్ళు ఇవన్నీ హైవేలో కామన్ మేడం మీరు పదండి అనేసరికి నేను ఇంక ముందుకొచ్చేసా. వెయిట్ చేశాను ఆయన వస్తారేమో అని. ఆయన రాలేదు. ఏమైందో మనకు తెలీదు తర్వాత. ఆ! తర్వాత ఒక 100 స్పీడ్‌లో ఎళ్తూ ఉన్నాము. ఇంకొంచెం రీచ్ అవుతున్నా టైర్ పంక్చర్ అయింది. ఓకే. సండే షోరూమ్‌కి కాల్ చేద్దామన్నా గూడా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఆగి ఎలాగోలాగా ఎళ్ళాం ఊటీ చేరుకున్నాక. మంచి మనం బ్యూటిఫుల్ లొకేషన్స్ వెతుకుతాం గదా! అవును. లొకేషన్స్ వెతుకుతూ ఫస్ట్ ఎళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి డెడ్ ఎండ్ ఏం లేదు. మొత్తం శూన్యం. హిల్ స్టేషన్స్. బ్రీతింగ్ అందులో ఫస్ట్. ఆహా! 5 డేస్ సఫర్ అయ్యాం. ఏంటబ్బా మనం షూట్‌కొచ్చాం బ్రీత్ అందట్లేదు, కోల్డ్ స్టార్ట్ అయింది చేయగలమా లేదా అని అనుకోని మా కెమెరామెన్ వాళ్ళతో చెప్తే, మేడం మీరు బయటికి చెప్పారు మేము చెప్పట్లేదు మాకు గూడా ఊపిరి ఆడట్లేదు మేడం అంత ఎత్తులో వచ్చేసున్నాం మనం అని. తర్వాత మిడ్‌నైట్ 1:00కి వర్షం స్టార్ట్ అయింది. రెస్ట్ గూడా లేదు. అప్పుడే షూట్ స్టార్ట్ చేసాం. మళ్ళీ వర్క్ అవుతదో లేదో ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పి 1కి లైట్స్ పెట్టుకొని మంచి చలి అస్సలు బయట ఎవ్వరూ లేరు వణికిపోతున్నాం. ఏమన్నా ఒక పాము కరిచినా గూడా అక్కడ హాస్పిటల్స్ లేదు. రిస్కే. అంటే సినిమా పిచ్చి అంతగా ఉంటుంది. హ్మ్. ఎళ్ళిపోయి షూట్ చేసుకొని నైట్ ఇంక మళ్ళీ మార్నింగ్ అన్నమాట లొకేషన్‌లు వెతకడం. అట్లాగా ఎళ్ళిన ప్రతి ప్లేస్‌లో చెప్తూ పోతా ఈ 5 డేస్ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. సో లొకేషన్స్ దగ్గర పర్మిషన్స్ ఇవ్వడం గాని, అక్కడ జనాలుంటారు లోకలోళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. బయటి వాళ్ళొచ్చి షూట్ జేస్తున్నారంటే. సో ఈ 2 విషయంలో ఏమన్నా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? ఊటీలో ఏంటంటే మనము వాళ్ళకి ఒక 1500 అట్లా ఇచ్చాము అంటే కెమెరా అలో చేస్తారు. ఓకే. ఎందుకంటే అది షూటింగ్ అది లొకేషన్ అనేది అందరూ ఫోటోస్ దిగుతూ ఉంటారు గదా! చాలా బావుంటాయి. వచ్చేదే చాలా మంది దానికోసం. హ్మ్. ఆ ప్రాబ్లమ్స్ లేదు కానీ సినిమా అంటే మళ్ళీ లెక్కలు మారిపోతాయి. ఏదో మొబైల్ పెట్టి ఫోటో షూట్ చేసుకుందామా అంటే ఓకే. మేమేం చేసాము అంటే కెమెరా బ్యాగ్‌లో తీసుకొనొస్తాడు. ఒక లొకేషన్ నిల్చున్నా అక్కడెళ్ళి నిల్చుంటా. ఈ సాంగ్ వినిపించదు. మొబైల్‌లో ఈళ్ళెక్కడో పెట్టుంటారు. ఏం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో తెలీదు. జనాలు తిరుగుతూనే ఉన్నారు. అక్కడే అలా తెలియకుండానే సీక్రెట్‌గా షూట్ చేసుకోవచ్చు. చాలా హైలీ టాస్క్ మేడం అసలు. మీరు సినిమా తీస్తున్నారు గానీ, మీరు చెప్తుంటే సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకైతే లిటరల్లీ. సెకండ్ అక్కడ ఆ సాంగ్‌లో మీరు చూస్తే ఒక గ్రీన్ శారీలో ఒక బోట్‌లో నిల్చొని ఉంటా. అది అందులో నార్మల్‌గానే అందరూ టికెట్స్ తీసుకున్నట్టుగానే మనం టికెట్స్ తీసుకున్నాము. కొంచెం లోపలికెళ్ళాక నేను చెప్పాను, ఒక చిన్న షూట్ ఉంది ఆయనతో. మీకు మనీ నేనిస్తాను అని చెప్పేసి. హ్మ్. కన్విన్స్ అయ్యారు. సో, కొంచెం మనీ ఇచ్చాను. అక్కడ ఏంటి అంటే కొంచెం లోపలికెళ్ళాక నా కెమెరామెన్ ఇక్కడి నుంచి ఇటు జంప్ చేశాడు. ఓకే. అతనికి చాలా కోపం వచ్చింది. తమిళ్ గదా! సీరియస్‌గా మనం ఎంత లోతులో ఉన్నామో తెలుసా మీకు? 50 ఫీట్‌లో ఉన్నాము. కొంచెం ఇలా అయినా గూడా ప్రాణాలతో ఎవరు తీయరు బయటికి. అంతే సంగతులు అని. హ్మ్. భయం స్టార్ట్ అయింది. ఓకే. అంటే షూటింగ్ అన్నా గూడా పర్మిషన్ తీసుకుంటే మనకి కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటది. అవును. అట్లా ఏం లేకుండా అక్కడ నేను అలా నిల్చున్నాను. సాంగ్ ఏదో ప్లే చేశారు. మొత్తం మీద భయం స్టార్ట్ అయింది. ఇంకా లిరిక్ తీసుకొని వచ్చేసాం. ఇలా ప్రతీదీ ఒక అడ్వెంచర్. అంటే సాంగ్ విషయంలోనే ఇంత ఇబ్బంది పడ్డారా? లేకపోతే మూవీ షూట్‌కి గూడా ఇట్లనే కష్టపడ్డారా మొత్తం? అంటే ఇప్పటివరకి జరిగిన షూట్ వర్క్ ఏదైతే ఉందో? ప్రతీదీ స్ట్రగులే. ఏది అంత ఈజీగా పోదు ఫస్ట్. ఎందుకంటే ఒక సినిమా పీపుల్‌గా మనకి తెలుసు ఆ కష్టమేంటో. మనం ఎన్ని ఇయర్స్ ఇక్కడికి ఒక ప్రొడ్యూసర్‌ని పట్టుకొని మన కలను నెరవేర్చుకోవడం కోసం ఎంత స్ట్రగుల్ అయ్యామో. ఎగ్జాంపుల్‌కి సినిమాలో లైఫ్ ఎలా ఉంటదంటే నేను సింపుల్‌గా ఒక లైన్ చెప్తాను. కరోనా టైంలో అందరూ ఇంట్లో పెట్టినప్పుడు సఫర్ అయిపోయారు సాలరీస్ లేక. అవును. అందరికీ తెలుసు. రెంట్లు పే చేసుకోలేదు. అప్పులు చేశారు. ఎన్ని ఇబ్బందులు పడ్డారో కొందరు సూసైడ్‌లు చేసుకున్నారు. అవును. ఇదంతా అందరూ కలిసి ఫేస్ చేశారు కరోనా వల్ల. సినిమాని నమ్ముకున్న వాళ్ళు స్ట్రగుల్‌లో ఇదే ఫేస్ చేస్తాడు ఒంటరిగా. ఎందుకంటే సాలరీ రాదు. మెయింటెనెన్స్ ఇంట్లో ఏమివ్వాలి? ఒకటి సక్సెస్ అవుతామో లేదో తెలీదు మనకి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
దానికి తోడు మీ చుట్టూ మిమ్మల్ని చేసే కామెంట్స్, మీ కలర్కి మీరు అవుతారా, ఏదో షో చేస్తుంటారు, షేమింగ్ మొత్తం. చేస్తారు కదా. సో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్టులలో మీకు బాగా టాస్క్ అనిపించిన ప్రాజెక్ట్ ఏది? అంటే ఛాలెంజింగ్ అనిపించింది, రిస్కీగా అనిపించింది? అసురు సంహారమే ఇప్పుడు స్టిల్ ఎందుకు దీంట్లో కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని చెప్పేసా, లేకపోతే ఏ విధంగా? చెప్పొచ్చా చెప్పకూడదో తెలియదు కానీ చెప్పండి. కానీ మాట్లాడదాం ఖచ్చితంగా. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే మేము ఒక 10-11 సినిమాలు చేశాక మేము రిలీజ్ అయింది ఏంటి అంటే ఒక అవుట్పుట్ బయటకు తీసుకొచ్చినప్పుడు ఏంటండి అందరూ కొత్త వాళ్ళు, ఎలా బిజినెస్ అవుతుంది అనేవాళ్ళు. మనం అక్కడ ఎంతో కష్టపడి ఏదో ఒకటి తీసుకొని వస్తే ఇక్కడ అది ఒక డస్ట్బిన్లో వేసే టిష్యూ పేపర్ లాగా అవతల వాళ్ళ మాటలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. అప్పుడు అనిపించేది అరే ఇంత కష్టం వృధా పోయింది అని. అప్పుడు నాకు సరే ఏంటి అసలు ఓటీటీ రూల్స్ ఏంటి, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఒకళ్ళు ఇద్దరు ఉండాలి, ప్రాపర్ కెమెరా ఉండాలి, ఈ రెండు ఉండగలిగితే ఓటీని టచ్ చేయొచ్చు. సరే అనుకొని నేను కొందరిని అడిగినప్పుడు నా సర్కిల్లో భరణి సార్ పేరు తెచ్చారు. ఓకే, ఎంత తీసుకుంటారు ఏంటి? నేను జనవరిలో కలవాలి అనుకుంటే 3 months పట్టింది సార్ని కలవడానికి కూడా. అప్పుడు ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో ఉంది. 3 months తర్వాత డేట్స్ అదే కలవడానికి ఇచ్చారు. ఇక్కడే గణపతి కాంప్లెక్స్ దగ్గర సార్ వాళ్ళ ఇల్లు. వెళ్తే ఏం చెప్పాలి, ఎందుకంటే ఇంతకు ముందు చేసిన థియేటర్ పెద్ద ఏం లేదు, కొత్త వాళ్ళం, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, చిన్న భయం ఉంది. సరే ప్రయత్నం చేయాలి కదా, ఓటమిని మనం వెంటనే ఒప్పుకోకూడదు. ఫస్ట్ నువ్వు ప్రయత్నించు, తర్వాత దారి ఏదో ఒకటి దొరుకుతుంది. అండ్ ప్రొడ్యూసర్ దొరకాలి కదా. సో నాకు కొన్ని ఇయర్స్ నుంచి, ఒక 10 years నుంచి తెలిసిన ఫ్రెండ్ అనమాట. సార్ వాళ్ళు మాకు చాలా లొకేషన్స్ ఇచ్చేవాళ్ళు, ఎవరు మా ఈ అసురు సంహారం ప్రొడ్యూసర్స్. అప్పుడప్పుడు అడిగేవాళ్ళు ఎంత అవుతుందమ్మా సినిమా తీయడానికి అని. నేను చెప్పేదాన్ని వాళ్ళకి సినిమా పీపుల్ కాదు, వాళ్ళకి సినిమాలు తీస్తే జరిగే పని కూడా కాదు, అందరూ సెటిల్డ్. ఎంత అవుతుందమ్మా అని అప్పుడప్పుడు అడిగేది. తర్వాత నాకు లొకేషన్స్ ఇచ్చేది. పాపం పవర్ బిల్స్ తీసుకునే వాళ్ళు కాదు, లొకేషన్కి ఛార్జ్ చేసేవాళ్ళు కాదు, అట్లా చాలా మంది హెల్ప్ చేశారు నాకు. చేస్తేనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. ఒక్కసారి అంటే నేను ఐడియల్గా ఒక చిన్న బడ్జెట్ చెప్పాను, సరే అలాగే చేద్దామన్నారు. ఇంకా భరణి సార్ అంతా కలిసాక కొంచెం బడ్జెట్ పెరిగింది. సరే ఓకే నో ప్రాబ్లం చేద్దామన్నారు. భరణి సార్ని కలిసాక సరే చేద్దామన్నారు. అసలు డేట్స్ అందరూ షాక్ అయింది ఏంటి అంటే భరణి సారు ఒక రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నారంట ఇక్కడ. 10 days ఉన్నారు. ఒక నెల్లూరులో ఒక 50 km పల్లెటూరులో 10 రోజులు స్టే చేశారు. ఇప్పటికీ అది అందరూ ఎట్లున్నా అని అడుగుతున్నారు హైదరాబాద్లో. అంటే మేము చెప్పాను సార్ ఇట్లా బాగా స్ట్రగుల్డ్, మా కోసం ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి, రెమ్యునరేషన్ మీరు ఎంత అడిగితే అంత ఇస్తామన్నారు. కొంచెం తగ్గించి కూడా తీసుకున్నారు. అలాగా భరణి సార్తో సినిమా కంప్లీట్ అయింది. ఓకే, మీరు ప్రొడ్యూసర్గా కాకుండా వేరే వాళ్ళ ప్రొడక్షన్స్లో మీరు ఎప్పుడన్నా యాక్టింగ్ చేశారా మేడం? మీ కెరీర్ స్టార్టింగ్లో అవ్వచ్చు. స్టార్టింగ్లో అంటే జాస్మిన్ అని ఒకటి చేసాము. అసలు నేను సినిమా పర్సన్ కాదు. ఓకే, నేను డిజైనర్. అప్పుడు నాకు ఒక బొటిక్ ఉంది. కానీ ఆ టైంలో ఫేస్బుక్ చాలా హైలో ఉండేది. ఒక పిక్చర్ పెట్టినా కానీ వెంటనే 1200 1500 లైక్స్ అలా లైక్స్ వచ్చేది నా పిక్స్కి. అలా వచ్చినప్పుడు రవి అని ఒక అతను కాంటాక్ట్ అయ్యారు ఫేస్బుక్లో. మీ నెంబర్ ఇస్తారా, మేము ఒక సినిమా చేస్తున్నాం, ఇట్లా సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నాం, చేస్తారా అని. ఆయన అప్రోచ్ నచ్చింది. కాల్ చేశాక బాగా మాట్లాడారు. మాట్లాడాక ఒకసారి రామ్మ డైరెక్టర్ గారు వస్తారు హైదరాబాద్ నుంచి, ఆడిషన్స్కి రాండి అంటే అప్పుడు నేను వెళ్ళాను. దగ్గర మహాలక్ష్మి అనే క్యారెక్టరు 50 members చూసారు గర్ల్స్ని. అక్కడే కూర్చున్న చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అనుకున్నాను. ఏదో ఒక అమ్మాయికి ఏదో ఒక వంక, పళ్ళు సరిగా లేదని, ఫ్రేమింగ్లో సరిగా లేదని నాకు అనిపించింది. నేనైతే అస్సలు సెలెక్ట్ అవ్వను. ఇంతమంది అమ్మాయిలను చూసి చాలా బాగున్నారు, అమ్మాయిలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు, కానీ కెమెరాలో అవి వేరుంటుందని అని డైరెక్టర్ గారు చెప్పారు నాకు. అప్పుడు అంతమందిని చూశాక నన్ను సెలెక్ట్ చేశారు. అది రిలీజ్ అవ్వలేదు కానీ ట్రైలర్ మాత్రం ఉండాలి యూట్యూబ్లో. సెకండ్ అలా అలవాటు అయిందిగా సినిమా, ఇంకెవరో ఎందుకులని నేను ఒక చిన్నది స్టార్ట్ చేశాను.
సో ఆ తర్వాత మ్యామ్ మనం ఒకసారి ఇండస్ట్రీలోకి వెళ్తున్నామని మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసుకుంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది డిగ్రేడ్ చేస్తారు. నువ్వు ఎందుకు వెళ్తావు, నీకు ఎందుకు ఛాన్స్లు వస్తాయి నీ మొహానికి, అలా ఇలా అని అంటుంటారు కదా. సో మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఆర్టిస్ట్గా ఎదుగుతున్న టైంలో? ఫస్ట్ నాకు ఏమి వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళు నా అలా ఉండదు. నేను అందరితో బాగుంటాను, అందరికీ హెల్ప్ చేస్తాను. అది అలా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఒకరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చెప్పింది లేదు. ఇంట్లో షూటింగ్ అంటాం కదా, అప్పుడు ఇదేంటి కొత్తగా షూటింగ్ అని చెప్పి చీట్ చేస్తారు, అవి ఎక్కువ ఉంటాయి అని చెప్పి భయపెట్టారు. ఇట్లా అమ్మాయిలు ఇది ఇది అని చెప్పారు. కానీ గాడ్ గ్రేస్ నేను ఎప్పుడు అట్లాంటి ఫేస్ చేయలేదు. ఒకవేళ వాళ్ళలో ఏదైనా ఫస్ట్ ఒక రాంగ్ వర్డ్ ఏదైనా వచ్చి నేను సెకండ్ మాట్లాడిన, అసలు ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేస్తాను. ఆ తర్వాత జాస్మిన్ చూపించా ఫస్ట్ కాపీ నేను డైరెక్టర్ గారు ల్యాప్టాప్లో ఇచ్చారనమాట. మీ ఇంట్లో చూపించు హ్యాపీగా ఫీల్ అవుతారు అని. నేను మా పిల్లలు, మా ఊర్లో ఉన్న పిల్లలు అందరికీ ల్యాప్టాప్లో చూపించినప్పుడు ఆ వీడియో నా ఫేస్బుక్లో ఉండాలి. వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగున్నారు అక్క అని మా ఊర్లో. అప్పటి నుంచి మా ఇంట్లో కూడా కొంచెం ట్రస్ట్ చేయడం, ఓకే షూటింగ్ అంటే ఓకే అలా నమ్మారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా లొకేషన్లో ఏ మాట చెప్తే భయం అవుతుంది మీకు, మీ క్రూ? మేడం ఒక చిన్న ఖర్చు ఉందని చెప్పి పెద్ద ఖర్చు పెట్టిస్తేనా, లేకపోతే మేడం ఇంకొక డే ఎక్స్టెండ్ చేద్దాం షూటింగ్ అన్నప్పుడా? అలా ఏముండదు, ఎందుకంటే ప్లాన్డ్గానే మొత్తం పేపర్ మీద రాసుకొని ఇంత ఇంత క్లియర్గా వెళ్తానమాట. అంత ఖర్చు పెట్టినా మనకి రిటర్న్స్ రావు కదా. ఇప్పుడు వస్తున్నాయి, షార్ట్ ఫిలిమ్స్కి వచ్చాయి, వేట అని ఒకటి చేసాం, IMDbలో ఉంది, దానికి డబ్బులు వచ్చాయి. బ్లైండ్ గర్ల్కి రాలేదు అంటే మంచి ప్లాట్ఫామ్. అప్పుడు నేను 5Dతో తీసాను. కానీ బ్లైండ్ గర్ల్ చూసి అవకాశాలు వచ్చాయి. మైండ్ గేమ్ థియేటర్ రిలీజ్ అయింది, అందులో బ్లైండ్ గర్ల్ చూసి ఆ ప్రొడ్యూసర్స్ అవకాశం ఇచ్చారు. అందులో కనకదుర్గ అనే ఒక క్యారెక్టర్ చేశాను, థియేటర్ రిలీజ్ అయింది అది. ఖర్చు అనేది అయితే ఏముండదు, ఏదనుకున్నామో ఆ బడ్జెట్. సో అది దానికి మనకు అందరూ సపోర్ట్ చేయాలి, కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ కానీ అందరం ఒక మాట మీద ఉంటాం కాబట్టి. నా కెమెరామ్యాన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, చాలా కష్టపడతారు, ఎప్పుడు డిమాండ్ చేయరు. కొన్నిసార్లు అమ్మ పేమెంట్ లేట్ అంటే ఓకే మేడం, వాళ్ళందరూ సపోర్ట్. ఒకళ్ళు ఎప్పుడు అంటే మనలో మనకి పడదో ఏమి చేయలేం. ఒక టీమ్గా ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఏదైనా సాధించగలం. అలాంటి టీం నాకు దొరికింది. సో పర్మనెంట్ టీం ఉందా మీకు, లేకపోతే ఎవ్రీ ప్రాజెక్ట్కి వేరే వేరే టీం చేంజ్ అవుతుందా? పర్మనెంట్ టీం, ఓకే. అదే ఆర్టిస్టులు. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం, కానీ ఎప్పుడు మనమే కాకుండా కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రానివ్వాలి కదా వాళ్ళని కూడా. ఇప్పుడు ఫిల్మైలో వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, దానికి తీసుకుంటున్నాం. అంటే మీరు ఈ ఆర్టిస్టులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, అంటే ఏ విధంగా అప్రోచ్ అవుతారు మీరు? మీ ప్రాజెక్ట్కి కావాలనుకోండి పలానా క్యారెక్టర్, సో ఏ విధంగా అప్రోచ్ అవుతారు వాళ్ళని మీరు? సోషల్ మీడియానే ఫస్ట్ ఒక కార్డ్ చేపిస్తాము, పోస్టర్ లాంటిది. సో ఇలా ఆర్టిస్టులు కావాలి, ఆ వచ్చిన వాళ్ళలో ది బెస్ట్ ఎవరు జెన్యున్గా ఉన్నారు. చాలా మంది హ్యాండ్ ఇచ్చి ఇబ్బంది పెడతారు. ఒక క్యారెక్టర్లో పెట్టుకున్న తర్వాత సెకండ్ ఇయర్ రాకపోతే ఏంటి, వాళ్ళకి తెలియదు, ఆ వాల్యూ తెలీదు. అలా కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. మీరు చేసే ప్రాజెక్ట్లో, మీరు తీసే సినిమాల్లో యాక్టింగ్ చేయాలంటే మనిషి ఖచ్చితంగా అందంగా అయి ఉండాలి? అస్సలు అట్లాంటి ఏం లేదు. ఎక్కువ బ్లైండ్ గర్ల్లో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే, బ్లైండ్ గర్ల్ తీసేటప్పటికి నా ఏజ్ 19 years. అసలు 19లో ఎవరో ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేయరు, అసలు డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి. మేము ఏదో చిన్న షార్ట్ ఫిలిం అనుకున్నాం. ఫస్ట్ మా ఆలోచన ఏమనుకున్నామంటే, కరోనా టైం అందరం ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలి. నేను మా ఫ్రెండ్స్ ఎవరో కొంచెం, నేనే కాదు కదా నెల్లూరులో చాలా మంది ఉన్నారు సినిమాలు చేసేవాళ్ళు. కాకపోతే ఎక్కువ చేసింది థియేటర్ రిలీజ్ అయింది, OTT వరకు వచ్చింది మంది, మన టీం. వాళ్ళు కొంచెం డబ్బులు వేసుకొని కొన్ని చేసేవాళ్ళంట చిన్న చిన్న ఫిలిమ్స్. అప్పుడు అనుకున్నా మనం కూడా ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక పోస్టర్ వేయించాం. సో ఒకళ్ళు ఫుడ్, ఒకళ్ళు కెమెరా, స్టార్టింగ్ కెరియర్లో అనుకున్నప్పుడు అందరూ వచ్చి వాళ్ళ కష్టాలు చెప్తారు. అందరూ ఒకళ్ళు అరటికాయలు అమ్ముకునే వాళ్ళు, ఒకళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు, ఒకళ్ళు ఏదో కూలి పనికి వెళ్ళే వాళ్ళు, అందరూ వచ్చి వాళ్ళ కష్టాలు చెప్తుంటే నాకు జాలేసింది. అరే ఇట్లాంటి ఓన్లీ పాపం మనం ఎలా అడుగుతాం, అయ్యో ఇట్లా డైరెక్ట్ నేను అనుకున్నాం కానీ అయ్యేలా లేదు అంటే, సరే వదిలేయలే అన్నారు. లేదు ఖచ్చితంగా వీళ్ళందరి కోసం మనం చేద్దాము. కానీ అందరూ యాక్టింగ్ బాగా చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు, చాలా టాలెంటెడ్ పీపుల్, అందరూ బాగా చేశారు అనుకొని ఇంకా నేను నాకు 10th అప్పటి నుంచే నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటా. హాలిడేస్లో కానీ ఖాళీగా ఉండను, కష్టపడాలి. కొంచెం మనం ఏంటి జాబ్ చేసినప్పుడు కొంచెం గోల్డ్, అది నాకు ఇప్పటికీ గుర్తు, బ్రేస్లైట్ ఉంటే అది అమ్మేసి బ్లైండ్ గర్ల్ కొంచెం డబ్బులు తెచ్చి
ఈ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో పూర్ పీపుల్ వాళ్ళందరితో ఆ ఫిలిం చేసి మీరు బ్రేస్లెట్ అమ్మేసిన విషయం ఇంట్లో తెలుసా? ఏమన్నారు తెలుసుకొని? అమ్మాయిలు ఎవరైనా గోల్డ్ అవన్నీ దాచుకుంటారు. నువ్వేంటి అసలు ఇట్లా సినిమాలంటూ గోల్డ్ ఎవరైనా అమ్మేస్తారా అని చెప్పి తిట్టింది మా మదరు. ఓకే. నేను ఇంక బ్యాగ్ తీసుకొని హాస్టల్‌కి వచ్చేసా. డిజైనర్‌గా ఉన్న మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా! అది కూడా ఒకళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల సో అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చాను, నా పని నేను చేసుకుంటే బాగుండు అనిపించింది ఎప్పుడైనా మీకు? బ్లైండ్ గర్ల్ అంత కష్టపడి ఉన్నప్పుడంతా కొంచెం అమౌంట్ తెచ్చి జాబ్ చేసి అంత స్ట్రగుల్ అయ్యాక ఈ అవుట్‌పుట్ పనికి రాదు అన్నప్పుడు ఎందుకు చేశాను ఇదంతా అనిపించింది. హ్మ్. ఎంత చిన్నదైనా గానీ 10 లాక్స్ లేనిదే అవ్వదు. తక్కువలో తక్కువ. నాకు కెమెరామెన్ సపోర్ట్ చేసాడు. సుమన్ కర్ణ అని. హుహు. నాకు ఫస్ట్ ఒక కవర్ సాంగ్ చేసిచ్చారు. ఆ కవర్ సాంగ్‌కి 6,000 ఖర్చయింది. ఓకే. ఆయన నేను అడిగినప్పుడు చాలా తక్కువ పేమెంట్ చేశారు. ఎందుకు నాకు తెలీదు గానీ, కరోనా టైంలో వాళ్ళ ఫ్యామిలీకి అలా అయ్యింది. అందరూ చాలా దూరం పెట్టారు. పెట్టినప్పుడు తన రింగ్ టోన్ గూడా బాగా సాడ్‌ది పెట్టుకున్నారు. పెట్టుకున్నాక నాకు తెలిసింది. నేను కవర్ సాంగ్ చేశాను గదా! ఒక్కరోజే జరిగిందిది. మాకిట్లా ఫోన్ చేసి చెప్పారు. ఇలా వచ్చిందంట మీరు చెక్ చేపించుకొని నాకేం రాలేదు. నాకు ఫస్ట్ టైమ్ రాలేదు. సెకండ్ టైమ్ ఎవరికీ రాలేదు. నా ఫ్యామిలీలో గూడా ఎవరికీ రాలేదు. నాకప్పుడు అతన్ని చూడాలనిపించింది. సాంగ్‌కి వర్క్ చేశారు. తక్కువ అమౌంట్‌కే చేశారు అని నేను ఎళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి. ఎళ్ళాను వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నాను. ఓకే. నేనక్కడ దిగగానే బ్లీచ్ వేసింది మొత్తం. హుహుహు. ఆయన చెప్పారు, "ఎవ్వరూ రాలేదు సార్. మీరొచ్చారు. థాంక్ యూ సో మచ్" ఇట్లా అంటే, ఎందుకో అక్కడ ఒక కన్సర్న్ ఉండిందేమో నా మీద అని నేను అనుకుంటా. హ్మ్. అప్పుడు అడిగినప్పుడు మేడంకైతే నేను చేస్తాను సార్. ఎంత ఇచ్చినా పర్వాలేదు అని అన్నారు. చాలా తక్కువకే చేశారు. దానివల్ల నేను బ్లైండ్ గర్ల్ చేయగలిగాను. ఒకవేళ సుమన్ కరుణ గారు ఒప్పుకోకపోయి ఉంటే అయ్యుండేది కాదేమో బ్లైండ్ గర్ల్. మీ టీమ్‌తోని షేర్ చేసుకోకుండా, మీ ఫ్యామిలీతోని, మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోకుండా మీకు మీరు బాధపడ్డ క్షణాలు ఉన్నాయా మేడం ఏమన్నా? ఎవరితోనూ మనం చెప్పుకోలేం. ఇంట్లోనూ చెప్పలేం. ఇప్పుడు ఇంతమందిని పోగేయాలి అంటే ఎంతమందిని మీరు మాట్లాడాలి కాల్స్ చేసి, అవును. ఎంతమందిని సెట్ చేయాలి, ఆ టెన్షన్ గాని, వర్క్ అసలు బ్లైండ్ గర్ల్ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఇచ్చేవాళ్ళు గాదు. నెలలు నెలలు తిప్పుకునేవాళ్ళు. ఎడిటింగ్‌కిస్తే అయిపోయిందింక 5, 6 నెలలు. ఇదేంట్రా నాయన ఇలా ఉన్నారు. వర్క్ ఇచ్చేటప్పుడు మాకివ్వండి ఏదైనా వర్క్ ఇలా అనేవాళ్ళే. ఎందుకు చేస్తారో తెలీదు. సగం మంది ఫెయిల్యూర్ అవ్వడానికి అదే రీజన్. మనకి సక్సెస్ అంటే ఏ పని నా టైంలో చేసేయాలి. ఇది మీరు అనుకుంటే ఇది చెయ్యాలి. అలా చెయ్యరు. అప్పుడు ఎక్కువ నెలలు గడవడం, అది ఆ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఎందుకో అర్థం కాలేదు ఆ టైంలో. కొంచెం ఇబ్బందిగాను, స్ట్రగుల్ లేని టైమే ఉండదు ఫిలిమ్స్‌లో. ఇక్కడంతా యుద్ధం చేయగలిగేవాడే నిలబడతాడు. ఎవరైనా గాని. ఇప్పుడు మీరు గూడా ఇక్కడికి రావడానికి ఇక్కడ కూర్చున్నారు అంటే చాలా చూసుంటారు వెనక. ఇవేవి మనం ఇంట్లోనూ చెప్పలేం. ఇంకా ఫ్రెండ్స్ అది ఆ సర్కిల్ గూడా ఏం నాకు లేదు. సో ప్రతి ఒక్క వర్క్‌లో మనకంటూ ఒకటి టార్గెట్ పాయింట్ ఉంటుంది మేడం. ఓకే. ఏ జాబ్‌లో అయినా సరే వర్క్‌లో గాని. సో మీరు మీ టార్గెట్‌ని రీచ్ అయ్యారా? లేకపోతే ఇంకా అవ్వలేదా? అంటే సక్సెస్ ఇక్కడితో ఆగిపోదాం అలా ఉండదు. ఈ బెస్ట్ ఉంటే ఇంకేదైనా బెస్ట్ చేద్దాం అని అనిపిస్తా ఉంటది. నా పాత ఓల్డ్ ఫ్రెండ్స్ కావచ్చు, నన్ను చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళు కావచ్చు, నేను జాబ్ చేసే టైంలో ఉంటారు కదా! నేను రియల్ ఎస్టేట్‌లో జాబ్ చేశాను. టెలికాలింగ్ చేశాను. అక్కడ మా ఎండీ సర్స్ గాని వాళ్ళుంటారు. వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు ఎక్సైట్‌గా ఫీల్ అయ్యి చెప్తారు. ఓహ్ మై గాడ్! అని వాళ్ళ కళ్ళల్లో చూసాను. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు గానీ నేను సూపర్ డూపర్ సక్సెస్ అని. వాళ్ళలా మాట్లాడినప్పుడు ఓకే. నేను బెస్ట్ ప్లేస్‌లో ఉన్నానయితే అని అప్పుడు హ్మ్. అనిపించింది. ఇంకొక విషయం మేడం. ప్రొడ్యూసర్‌గా ముందలకి ఒకటన్నా డబ్బులుంటే వస్తారు. రెండోదన్నా ఇతరులు ఆఫర్ ఇయ్యకపోతే వస్తారు. మూడోది అవతలి వాళ్ళతోని వర్క్ చేయడం ఇష్టం లేక ప్రొడ్యూసర్‌గా ముందలకొస్తారు. సో మీరు ఈ 3 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్‌లో వల్ల మీరు ప్రొడ్యూసర్ అవ్వాల్సొచ్చింది? 'జాస్మిన్' ఫిల్మ్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది ఫస్ట్. హ్మ్. కెమెరా అవ్వచ్చు, టీమ్ అవ్వచ్చు. అది నాకు ఇంకేదైనా చేస్తే బావుండు. కెమెరాని చూస్తే నాకు ఇంకేది చాలా ఉత్సాహంగా ఉంటది. హ్మ్. ఫస్ట్ అది. కెమెరా ముందుండాలి. ఈ టైంలో గూడా నేను స్ట్రగుల్ చేసి మొన్న ఒక కెమెరా అదొక కొన్నా. టైప్ ఆఫ్ అడిక్షనా? కొంతమందికి టైమ్ టు టైమ్ టీ ఎలా కావాలో ఆ విధంగా. మొబైల్, కొందరికి ఫ్యామిలీ, కొందరికి మనీ అట్లా నాకు కెమెరా. ఆహ్, కాబట్టి నాకు ఓకే. ఏదైనా చేద్దాం అని నేను ప్రయత్నించాను. అది బ్లైండ్ గర్ల్‌లో సక్సెస్ అయింది. సో మీ ఈ లైఫ్ జర్నీలో ఇప్పటివరకి ఎవరు ప్రపోజ్ చేయలేదా మేడం? చాలా అవే ఎక్కువొస్తాయా? అహా!
ఇప్పుడు భయం గానీ అంటే చాలా వరకు ఎందుకో భయపడతారు. అంటే ఎందుకో నేను సీరియస్‌గా ఉంటానంట. అవును. కొంచెం బాసీగానే ఉంటారు మీరు. అలా ఏమి ఉండదు. మాట్లాడితే తప్ప మీరు ఇంత కూల్ పర్సన్ అని తెలీదు యాక్చువల్‌గా. యెస్. ఏం మాట్లాడకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా మనిషికి భయమేస్తది. ఏంటి అసలు ఇలా ఉన్నారు ఎప్పుడు సీరియస్‌గా ఇలా అన్న వాళ్ళు గూడా వెనక నాకు చెప్తారు గదా! ఎవరో ఒకరు. అంటే నేను ఆ పని నేను చేసుకొని ఎళ్తా అంతే. నాకు అవతల వాళ్ళ గురించి ఏదో మాట్లాడాలని ఇంకా అసలు ఉండదనమాట. ఆ థాట్ ఏదో చేసేయాలి. చేస్తే మంచి చేస్తా. లేకపోతే కామ్‌గా ఉంటా. ఎవరిని హర్ట్ చేయొద్దు ఫస్ట్. ప్రియా మేడంకి ఏదైనా బాధొచ్చినా, ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా ఫస్ట్ కాల్ ఎవరికెళ్తది? ఎవ్వరికీ చేయను. అయ్యా! ఇలా ఉన్నారేంటి మీరు మొత్తం? టెంపుల్‌కెళ్తా. ఆ! చర్చెస్‌కెళ్తా. ఎవ్వరికి చేయను. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వను. ఎవ్వరి షోల్డర్ తీసుకొని ఏడవడాలు ఏం చేయను. 'అసుర సంహారణ' మూవీ అంటే సక్సెస్ అయితే ఫస్ట్ ట్రీట్ ఎవరికిస్తారు మీరు? టీమ్ అందరికి అని చెప్పొచ్చు గానీ, అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళందరినీ మనం నెల్లూరుకి తీసుకొనొచ్చి కాదు మీరు గానీ. హైదరాబాద్‌కి వచ్చేయొచ్చు కదా! ఎవరెక్కడున్నారో గూడా తెలీదు గానీ, నాకేదైనా కొంచెం అనిపిస్తే ఈ అనాథాశ్రమంకి వెళ్ళడం గానీ, వాళ్ళకేదైనా చిన్నప్పటి నుంచి ఉంది. నేను కూడా అలాంటి నాకు 7 ఇయర్స్ ఆర్ అరౌండ్ 8 ఉన్నప్పుడు అలాంటి ఒక ఆశ్రమంలో పెరిగాను. హ్మ్. కాబట్టి నాకు అక్కడ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఆ పిల్లలు అది బాగా తెలుసు. ఆ పిల్లలేంటి అంటే వాళ్ళ కోసం ఏం చేయబడలే. మీరెళ్లి టైం ఇస్తే చాలు. చాలా సంతోషపడిపోతారు. లోన్‌లీగా ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా మందికి అమ్మా, నాన్న ఉండరు. కొందరికి ఫాదర్ ఉండరు, మదర్ ఉంటారు. ఎవరున్నా లేకపోయినా వాళ్ళైతే అక్కడ ఎందుకున్నామో తెలీదసలు ఆ ఏజ్‌కి. హ్మ్. అలాంటి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం నాకెక్కువ నచ్చుతది. అలాంటి చోట్లకెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకుంటాను. సో మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా ఏదన్నా? చేస్తే ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఇలా చేయాలి, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి దాంట్లో, ఇలాంటి స్టోరీ తీసుకోవాలని. 'అసుర సంహారం' డ్రీమ్ ప్రాజెక్ట్. భరణి సార్‌ని కలవడం. దీనికంతటికి కారణం నా ప్రొడ్యూసర్స్. వాళ్ళు లేకపోతే ఫిల్మ్ లేదు. వాళ్ళు ఫిల్మ్ పీపుల్ కాదు. ఏదో చెప్పారు. చేద్దామమ్మా అని చేశారు. ఆహ్, నే నా వరకు అది డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంకా అది రిలీజ్ అనేది ఓటీటీయా ఇంకా అది ఏం పేరు తెస్తదో వచ్చాక చూడాలి. అయితే యాజ్ ఒక ప్రొడ్యూసర్‌గా కొన్ని లొకేషన్స్‌లల్ల కొన్ని వస్తువులు వేస్ట్ అయితూ ఉంటాయి. అది ఆర్ట్ వర్క్‌లో ఇరగడం కావచ్చు, షూటింగ్ ప్లేస్‌లో కొంచెం డిలే అవ్వడం కావచ్చు, ఏదో ఒక విషయంలా. మీకవి చూసినప్పుడు కోపం గాని, బాధ గాని ఏస్తదా? అరే! నేను ఇది తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నా, వీళ్ళు ఇంత వేస్ట్ చేస్తున్నారు, ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ వస్తువులు ఎవ్వరికైనా ఇవ్వను. నా కార్‌లోనే భద్రంగా అయ్యా! ఆ! ఏదైనా మనకి బాటిల్స్, గన్స్ తల మీద కొట్టే బాటిల్స్ షుగర్‌తో చేస్తాం. అవన్నీ నా దగ్గరే అన్నీ చూసుకుంటాను కాబట్టే చేయగలిగా. అందరి మీద వదిలేసానంటే ఎవరికి బాధ్యత ఉంది? నేను ఇట్లా అయిపోయింది మేడం అంటే నా మీదే పడతది గదా! కాబట్టి నేనే అవన్నీ చూసుకుంటా. అంటే షూటింగ్ టైంలో ఒక షాట్ చేస్తున్నప్పుడు అవతల ఆర్టిస్ట్ ఉంటారు కదా కెమెరా ముందు. కెమెరా వెనకాల డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ టైంలో యాక్టింగ్ చేస్తారా? లేకపోతే ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గాని వీళ్ళు ఎక్కువ సార్లు యాక్టింగ్ చేస్తారా? అంటే వాళ్ళకి నేర్పించాలి ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు వాటెవర్ ఇట్. డైరెక్టర్ గారు ఫస్టు సీన్ పేపర్స్ ఇచ్చేస్తారు అందరికి. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఎటువంటి యాక్టింగ్ స్కూల్‌కెళ్ళకుండానే మంచిగానే యాక్ట్ చేస్తున్నారు. రియల్ లైఫ్‌లోనే అందరూ యాక్ట్ చేస్తున్నారు. అది కెమెరా తీసి కెమెరా ముందు చేస్తారు అంతే. ఓటీటీకి, థియేటర్‌కి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇప్పుడు ఏదైనా కూడా జనాల దగ్గరికి తీసుకెళ్లడమే మీ టార్గెట్. అది మొబైల్ ద్వారా గూడా ఎళ్ళిపోతుంది ఇప్పుడు. ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు. ఎటువంటి కంటెంట్ మనం తీసుకున్నా, వాళ్ళు థియేటరా, అది ఓటీటా చూడరు. బయట కనిపించినప్పుడు అదే అభిమానంతో మాట్లాడతారు. ఏదైనా గూడా ప్రమోషన్ ఇంపార్టెంట్. కాకపోతే థియేటర్ ఎవరు టచ్ చేయలేరు. ఓటీటీని వరకు వచ్చిన వాడు థియేటర్‌కి ఎళ్ళగలడు ఒక టైంకి. హ్మ్. వెయిట్ చెయ్యాలి. నా వరకు అయితే అది పెద్దది, ఇది చిన్నది అలా ఏం లేదు గానీ, ఏదైనా గూడా మనం ఏ కష్టమైతే చేశామో అది అందరికి కనిపిచ్చాలి ఫస్ట్. నా నా చిన్న చిన్న ఫిలిమ్స్ నేను సీన్స్ ఎప్పుడైనా నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు బ్లైండ్ గర్ల్ గాని మిలియన్స్‌లో ఎళ్ళేది అవును. వ్యూవర్‌షిప్. కానీ అందరూ అనేవాళ్ళు సీన్స్ లీక్ అయిపోతున్నాయి అది ఇది అని డైరెక్టర్ గారికి చెప్పేవాళ్ళు. డైరెక్టర్ గారు వచ్చి ఇట్లా అంటున్నారు, సీన్స్ లీక్ చేస్తున్నారంట, మీరు పోస్ట్ చేయకండి అని. మాకు డిస్కషన్ జరిగింది. నేను ఒకటే చెప్పా. నేను మెగాస్టార్‌ని గాదు, పవన్ కళ్యాణ్, అస్సలకే కాదు. చిరంజీవి గారిని కాదు. ఒక సీన్ లీక్ అవ్వగానే మిలియన్స్‌లో వ్యూవర్‌షిప్ రావడానికి. నేను ఎంత కష్టపడుతున్నానో జనాలకి తెలియాలి గదా! వాళ్ళే గదా సినిమా చూడాలి. హ్మ్. మనం ఏదైనా మంచి చేస్తున్నామంటే అడ్డుకోవడానికి, కాలు చేయబెట్టడానికి తయారైపోతారు. మనకు తెలియనట్టు ఆళ్ళందరూ మనకు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. మీకు తెలియనిది ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు 'అసుర సంహారం' గూడా నేను కొన్ని సీన్స్ పెడితే మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కళ్ళే ఇద్దరు ఉంటారండి. మిగిలిన వాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళందరూ మిలియన్స్‌లో చూసిన వాళ్ళు లైక్స్ కొడతారు. ఆళ్ళెవరు అడగరు.
వాళ్ళే మేధావులు అన్నట్టు చెప్తారు. ఇప్పుడు నేను పెట్టకపోతే అసుర సంహారం ఉందని మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. సినిమా అయిపోయాక లక్షలు పెట్టి ప్రమోషన్లకు చేయించుకుంటున్నాను. అవును. అది నా ఇన్స్టాగ్రామ్ నేను చేస్తున్నా ముందే, తప్పేంటి? ఇప్పుడు ఎన్ని సీన్స్ చూసినా ఎలా అర్థమైపోద్ది సినిమా? అర్థం కాదు. ఓ ఇలాగుంది, హర్రరా, థ్రిల్లరా, కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎవరైతే చూస్తున్నారో. అట్లా నెల్లూరులో చాలా మందికి తెలిసిందంటే ఇన్స్టాగ్రామ్. మీరు చూస్తే అసలు సంహారం మిలియన్స్ లో వెళ్ళాయి అవి కూడా. కొన్ని షార్ట్స్ పెట్టారు అక్కడ. కాబట్టి థియేటరు, ఓటీటీ నాకు అది ఏం లేదు, కానీ ఎప్పుడు మన కష్టం కానీ ప్రేక్షకుల ముందుకు వెళ్తూ ఉండాలి. సో వచ్చినప్పటి నుంచి అలానే ఎంత కోట్లు పెట్టినా చివరికి వెళ్ళేది అది ఫోన్లోకే, యూట్యూబ్, ఇన్స్టాలోకి, యూట్యూబ్, ఫేస్బుక్. మనం చూడాలంటే మళ్ళీ ఎక్కడ చూస్తాం? థియేటర్ ఉంటుంది, ఒక 1 వీక్ ఉంటుందేమో. ఇప్పుడు కష్టం అయిపోతుంది, 1-2-3 రోజులు కూడా కష్టం అయిపోతుంది. సో వచ్చినప్పటి నుంచి నెల్లూరు అంటున్నారు కదా. సో మీ నెల్లూరులో ఏంటి ఫేమస్? సీ ఫుడ్ బాగా ఫేమస్. ఫిష్ కానీ కర్రీస్ కానీ బాగా చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారా నెల్లూరులో లోకల్లో? ఎంజాయ్ ఇన్ని పనులు చేసే అమ్మాయి ఎంజాయ్ ఎలా చేస్తారు? ఓకే. ఎప్పుడు వర్క్, ఇంకా ఎంజాయ్, ఫ్రెండ్స్, టీమ్, అట్లా ఏదన్నా టీమే అంతే. ఈ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేద్దాం? మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, మీరు మర్చిపోలేంది? హ్యాపీయెస్ట్ మూమెంట్ తేజ గారిని కలిసి అదేనేమో హ్యాపీయెస్ట్ మూమెంట్. యాంకర్ తేజని కలిసారు కదా. సరే అది కూడా ఒకటి. అయ్యా అలా కాదు, జోక్ చేసినాను జనరల్గా. నాకు లైఫ్లో అంటే నిజంగా హ్యాపీగా ఉన్నాయి కొంచెం తక్కువే, కానీ ఆరి అలెక్సా కెమెరా ముందు యాక్ట్ చేయాలనేది ఒక డ్రీమ్. ఓకే. ఎందుకంటే 5D చూశాను, చిన్న చిన్న కెమెరాల మీద వేసుకొని నెల్లూరులో అట్లా ఇట్లా తిరిగినప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు అనేవాళ్ళు అంటారు. ఎప్పుడైనా నేను అసలు హ్యారీని తెచ్చుకొని షూటింగ్ పెట్టుకోగలనా అని ఉండేది. అదే సంహారంకి అది తెచ్చినప్పుడు దాన్ని చూడడం కోసం నైట్ అంతా వెయిటింగ్. తర్వాత ఆ కెమెరాని చూసినప్పుడు సంతోషంగా ఉంటుంది. దీనికి అంతటికీ కారణం నా అసుర సంహారం ప్రొడ్యూసర్స్. వాళ్ళకి ఇంకా మనం ఏమైనా చేయగలం అంటే దాన్ని మంచిగా ప్రమోట్ చేసి అమౌంట్ చేయడమే. సో బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో ఎప్పటికీ గుర్తుకొచ్చేది? అన్నీ అవే ఉన్నాయి, కానీ నాకు అసుర సంహారం ఈ సాంగ్ ఓమేగమా ఉన్నప్పుడు మాత్రం అసలు మేము బ్రతికి నెల్లూరు వెళ్ళగలమా అనుకున్నాం. ఒక ఊటీలో ఒక ప్లేస్ ఉంది, ఎతుకుతా ఉన్నాం లొకేషన్స్. 6 మూవీలో త్రిష గారు, సూర్య గారు ఒక సాంగ్ ఉంది 6 మూవీలో. డాన్స్ చేస్తుంది అనమాట త్రిష. ఆ లొకేషన్ కనిపించింది అక్కడ. యూట్యూబ్ ఓపెన్ చేసుకుని అది సేమ్ లొకేషన్, అది కూడా ఊటీలోనే తీశారు. చూడొద్దు అనే సాంగ్ ఏదో అనుకుంటా. అందులో మ్యూజిక్ బీజిఎం వచ్చినప్పుడు లంగావుని కట్టుకొని డాన్స్ చేస్తారు త్రిష గారు, బ్లూ కలర్. అరే భలే ఉంది, అసలు అనుకోలేదని చెప్పేసి ఇంకా మాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయి నేను చెప్పాను కార్ ఇక్కడ పెట్టేసేయండి అంటే, లేదులేండి మేడం ఏం కాదు, అంత దూరం నడవలేం కదా అని దించేశాడు. అక్కడ రోడ్డు ఉంది, ఇటు దించేశారు. సరే అక్కడికి వెళ్ళాము, ఇంకో 4 ఉన్నారు. నేను మేకప్ చేసుకొని రెడీ అయ్యాను. కొంచెం వర్షం స్టార్ట్ అయింది, కొంచెం షూట్ చేశాము. వర్షానికి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. మేము ఈ కెమెరా బ్యాగ్స్ అన్నీ సర్దుకొని వెళ్ళేసరికి వాటర్ రోడ్డు మీద, తార్ రోడ్డు నుంచి కిందకు దిగిపోయి కార్ ఎక్కట్లేదు మీదకి. ఇటు లో ఉంది, ఇక్కడ ఎంత ట్రై చేసినా ఎక్కట్లేదు. ఆ మట్టి ఏంటో కానీ నార్మల్గా లేదు. మీరు ఎంత స్పీడ్ పెంచితే ఆ టైర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మట్టి ఏంటో, అది కొండల్లో అది ఉంటది కదా, అసలు ఏంటో ప్రతిదీ అందంగా కనిపించేదంతా చాలా డేంజర్గా ఉంటుందని అర్థమైంది. వెళ్ళట్లేదు కారు. మేము ఇంకొక ఫ్యామిలీ చిక్కుకొని పోయాం. వర్షం పెద్దగా అయితే వాటర్ వచ్చేసిందంటే వెనక్కి వెళ్ళిపోతుంది, అసలు జారుతుంది. హ్యాండ్ బ్రేక్ ఎత్తినా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి లోయింది, ఏం చేయాలి? నాకు ఏం అర్థం కాల. టైం ఎంత అప్పుడు? 5:30. ఇంకాసేపట్లో చీకటి పడిపోద్ది. మనం ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కానీ పోలీస్ స్టేషన్ కానీ ఆ టైంలో ఎవరు ఉండరు కదా, లాంగ్వేజ్ తెలీదు. నేను ట్రై చేశాను, వెళ్ళలేదు. కెమెరామెన్ చాలా ట్రై చేశాడు, హ్యాండ్ గేర్ తీసి అన్ని ప్రయత్నాలు చేశాడు. అబ్బాయి ఎక్కట్లేదు. మొత్తం జనాలు వెళ్ళిపోతున్నారు, చీకటి అవుతుంది. నా కారు, ఆ ఫ్యామిలీ అక్కడే ఉండిపోయాం. ఎలా చేసి బయటకు రావాలి? మా డైరెక్టర్ ఏమన్నారంటే కార్ ఇక్కడ పెట్టేసి క్యాబ్లో వెళ్ళిపోదాం. కార్ నాది, కొని కూడా 1 year అవ్వాల. అసలు ఉంటుందా రేపు పొద్దున్న కారు? 15 lakhs పెట్టి ఉంటుందా కారు? నాకు అర్థం కాల. లేదు మీరు వెళ్ళిపోండి, కావాలంటే నేను నా కార్తోనే వస్తానని చెప్పాను. వాళ్ళని మనం ఆపకూడదు. నేను అలా అనేసరికి ఇంకా అందరూ కామ్గా అయిపోయారు. ట్రై చేస్తూనే ఉన్నారు, రావట్లేదు. అలానే 5:30 నుంచి 6 అయింది, రావట్లేదు. ఇంకా చీకటి పడిపోతుంది. నాకేం చేయాలో అర్థం కాల. ఓకే, నేను ఆలోచించాను,
ఇంకా ఇది ఎవరైనా చేయగలరు అంటే ఎవరైనా క్యాబ్ డ్రైవర్లు తీయగలరు ఈ కార్ని. అందులో పని చేసుకొని ఆ టీ ప్లాంట్స్‌లో వర్క్ చేస్తారు గదా! వాళ్ళ తలకి ఒక గుడ్డ కట్టుకొని, టిఫిన్స్ పట్టుకొని చూడగానే రోజు కూలీలు అని తెలుస్తుంది. వాళ్ళు ఒక లేడీస్ ఒక 10 మందొచ్చారు అటుగా. ఓకే. ఇంటికెళ్తున్నారు. మమ్మల్ని చూసి ఆగిపోయారు. వాళ్ళు చెప్తున్నారు తమిళ్‌లో ఇక్కడ చాలా డేంజరు ఉండకూడదు. వెళ్ళిపోండి వీలైనంత వరకు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా అసలు నిజంగా లేని వాళ్ళలో చాలా ప్రేమ ఉంటదేమో. మన భాష గాదు. వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. మాతో పాటు అక్కడే వర్షంలో నిలబడ్డారు. నాకు ఇప్పటికీ వండరు. వాళ్ళకి సంబంధం లేని విషయము, అవును. సంబంధం ఉంటేనే పట్టించుకోవట్లేదు. ఎస్కేప్ అయిపోయే డేస్‌లో. పేరుకి కూలీలే గాని మనసులో ఎంత ధనవంతులో గదా వాళ్ళు. అక్కడే నిల్చొని చెప్తున్నారు. ఇంకొందరైతే ఎళ్లి పక్కనే ఉన్న చిన్న చిన్న మట్టలు తీసుకొనొచ్చి చెట్లు కొమ్మలు ఇరిచి టైర్ కిందేశారు ఎక్కేస్తదేమో అని. ఆ లేడీస్ అందరూ అలానే నిల్చుండిపోయారు. నేను ఇంక రోడ్ మీదకొచ్చి క్యాబ్ డ్రైవర్ అయినా వస్తారేమో అని చూస్తున్నా. టర్న్ ఉంది కొంచెం. ఆ టర్నింగ్‌కి వచ్చే స్పీడ్‌లో తెలియట్లే ఇటున్నామని. వస్తూనే ఉన్నాయి వెహికల్స్. నేను ఆపుతున్నా. క్యాబ్ డ్రైవర్ వచ్చి ఆపాడు పక్కన. ఆపి అతనికి నేను చెప్పా ఎళ్లి తెలుగులో, ఇట్లా నా కారు ఇరుక్కుపోయింది తీయండి అంటే ఆయనకి అర్థమైంది సిట్యుయేషన్. ఓకే. సో వచ్చి అతని కారు అక్కడ పెట్టేసి 2 సార్లు ట్రై చేశాడు. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ తెలుసు కదా వాళ్ళకి. రూట్ వాళ్ళకి అలవాటై ఉంటుంది. అప్పటికే 6:40 టైము. హ్మ్. ఇంకా ఒక 2-3 టైమ్స్ మళ్ళీ వెనక్కెళ్ళి స్పీడ్‌గా వచ్చి అక్కడి నుంచి ఇంకా వెహికల్స్ వస్తున్నాయి స్పీడ్‌గా. అసలు అసలు ఊటీ అంటేనే భయమైపోయింది. ఒక 4th టైమ్‌కి అతను దిగలిగాడు ఆ కార్‌ని. ఆ తర్వాత ఇంకొకళ్ళ ఫ్యామిలీ గూడా ఉంది గదా! వాళ్ళది తీశాడు. నిజంగా చాలా రిస్క్ తెలుసా? అందంగా ఉంటాయి. కొత్త ప్లేసుల్లో వెళ్ళి వెంటనే దిగేస్తాం మనం. ఇటు స్పీడ్‌గా ఎక్కినా గూడా అటునుంచి వచ్చే వెహికల్ తగిలి యాక్సిడెంట్ అవుతుంది. నిజంగా లైక్ గాడ్ లాగా అనిపించాడు ఆ డ్రైవర్ నాకు. చేతులెత్తి దండం పెట్టి థాంక్ యూ సో మచ్ అని నవ్వుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్ హార్ట్స్ క్యాబ్ డ్రైవర్ గాని. డబ్బులు నేను అడిగాను. ఎవరు ఊరికే ఏది చేయరు. నేను మనీ ఇస్తాను ఎంత తీసుకుంటారు అని అడిగాను. ఎళ్ళా అని చెప్పాడు. వద్దు. ఆ తర్వాత మేమెళ్ళాక అక్కడున్నారు గదా కూలీలు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అందరికి బాయ్ చెప్పి వాళ్ళు గూడా బాయ్ చెప్పారు. అక్కడ వర్షంలో గంటకు పైగా నిలబడిపోయారు వాళ్ళు. అంటే అక్కడ సిట్యుయేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి అలా హోల్డ్ అయిపోయినట్టు అదే అసలు అయిన వాళ్ళే పట్టించుకోవట్లేదు. మనకి లాంగ్వేజ్ తెలీదు. మనం ఇట్లా చెప్తే ఉండొచ్చు గానీ అక్కడ నేను ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఇట్లా వణుకు పుట్టింది. కొంచెం వర్షం ఎక్కువైతే వెనక్కెళ్ళిపోతుంది కారు. నీళ్ళల్లో అది జారి లోయలో పడిపోతే. ఇది 3rd డే జరిగింది. 4th డే అయితే ఒక లొకేషన్‌లో ఒక రెడ్ సారీ కట్టుకొని ఇట్లా నడుచుకొని రావాలి. అంటే మా కెమెరామెన్ ఎక్కడ బ్యూటిఫుల్‌గా మేడం ఇక్కడ తీద్దాం అంటాడు. ఓకే. అక్కడ ఏ సిట్యుయేషన్ ఉంది ఏంటి అనేది తెలీదు. స్పీడ్‌గా వెహికల్స్ వస్తా ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మధ్యలో నడుచుకోరమ్మన్నారు. నేను ఇటున్నానని వాళ్ళకి కనపడదు. అటు వాళ్ళు ఉన్నారని నాకు కనపడదు. అది గూడా వాళ్ళొచ్చే స్పీడ్ గూడా ఏమి క్యాబ్ వాళ్ళు కొంచెం రెగ్యులర్‌గా తిరిగే వాళ్ళైతే 60, 70 మెయింటైన్ చేస్తారు. నన్ను నడవమంటుంటే నాకు వినిపిస్తుంది ఎక్కడో వెహికల్ వస్తుంది. 2 సార్లు పక్కకొచ్చేసాను. ఏమైంది వాళ్ళక్కడ రెడీ కెమెరా పెట్టుకొని. వెహికల్ వస్తుంది. అవునా? అంటే వస్తుందా నిజంగానే. ఒకవేళ చూడకపోయుంటే? అంత ప్రాణాలకి రిస్క్ చేసి నేను ఆ సాంగ్ చేయాల్సొచ్చింది. ఓకే. సో ఇంత రిస్క్ తీసుకొని ఆ సాంగ్ షూట్ చేశారు కాబట్టి మా కోసం ఒక 2 లైన్స్ ఆ సాంగ్ పాడండి మేడం. అంటే ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు కదా సాంగ్ షూట్‌కి ముందు. సారీ. లేదు. చాలా సార్లు చేశాను. నేను మా సింగర్‌ని గాని. కోసం ఒక 2 లైన్లు మేడం. పర్లేదు మేడం మేము వింటాము. వద్దు. వద్దు. నెక్స్ట్ టైమ్ మీకోసం నేను ఖచ్చితంగా పాడతాను. అయ్యో! లైవ్‌లో వినాలని ఉంది. ఆల్రెడీ మీరు సాంగ్ సెండ్ చేసిన తర్వాత నేను ఒక 4, 5 టైమ్స్ చూసా. అంటే మేడం ఈ సాంగ్ కోసం ఇంత కష్టపడ్డా అన్నారు కదా! సాంగ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నది. మేడం ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కష్టపడ్డారు అనిపించింది నాకు. అసలు ఆ భయంలో, ఆ వణుకులో ఏం లిరిక్స్ అసలు నాకు వినిపించిందే తక్కువ. కానీ నేను ఇప్పటి వరకు చేసిన బ్లైండ్ గర్ల్‌లో కూడా ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. నేను 2018 చేసింది 2026 స్పాటీ, యాపిల్ మ్యూజిక్, జియో సావన్, గానా అన్నిటికీ వెళ్ళింది ఈ సాంగ్. నాకు అనిపించింది నిజంగా ఇంత కష్టపడ్డాం కాబట్టే ఒక మంచి ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళగలిగింది. ఈరోజు మన యాప్స్‌లో కొడితే మన పాట, మన పోస్టర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. నిజమే. హ్యాపీగా అనిపించింది. కానీ బాగుంది సాంగ్ అయితే. ఆ లొకేషన్, అట్మాస్ఫియర్ మంచిగా ఉంది. స్పీకర్స్ లేదు. హ్మ్. ఏం లేదు. 2 లైట్లు, కెమెరా తీసుకెళ్ళాము కారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడ్వెంచర్. ఇంకా 5th డే ఇంకా ఎతుకుతున్నాం. ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయంటే హోటల్‌కొచ్చేసాక కాస్ట్యూమ్స్ అయిపోయాయి. మా డైరెక్టర్ గారు ప్రిపేర్ అవ్వరు. ముందుందని చెప్తారు. ఇంకెక్కువ అయ్యాయంటే మా కాస్ట్యూమ్స్ పడతాయంటారు. మనం ప్రిపేర్ అవ్వలా. టౌన్‌కెళ్ళాలి. మేము వెళ్ళిన ప్లేస్‌లో అయితే ఏం లేవు. అదొక హోటల్ ఉంది.
అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అనుకున్నాను సరే షూటింగ్ అయిపోయాక వెళ్దాము, 6 తర్వాత లైట్ పోద్ది, షూట్ చేయలేం. అక్కడికి వెళ్దాము, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అని అనుకున్నాం. ఆ హోటల్ వర్కర్స్ ఉంటారు కదా అబ్బాయిలు, తమిళ్లో చెప్తున్నారు, 6 దాటాక మీరు ఈ ప్లేస్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి, మీరు టౌన్కి వెళ్ళాలి. మార్నింగ్ అడిగాం మేము, అప్పుడు చెప్తున్నాడు ఇంకా లేట్ అయిందంటే మీరు వెళ్ళకండి 6 తర్వాత. మధ్యాహ్నం చెప్పాడు, ఈవినింగ్ చెప్పాడు. ఏంటి ఇంత ఓవర్గా చెప్తారు మా వాళ్ళు, అసలు ఏముంటుందో ఇతను చెప్పిన దానికల్లా వెళ్ళి చూద్దాం అనుకొని వర్షం స్టార్ట్ అయింది. 6 తర్వాత కార్ తీసాం, వెళ్తూ ఉన్నాం. వెళ్ళాక 1-2 కిలోమీటర్లు వెళ్ళాక వర్షం పెద్దదయింది. రెప్ప పాటులో కళ్ళ ముందు రోడ్డు మాయమైపోయింది, కనిపించట్లేదు. ఇటు లోయింది, రోడ్డు కనిపించట్లేదు, ఎదురు వచ్చే వాళ్ళు కూడా లైట్లు వేసినా కనిపించట్లేదు, మంచు వచ్చేసినట్టు ఉంది. రెప్ప పాటలో చాలా చాలా తక్కువ చెప్పాడేమో అన్న అనిపించింది. గుండె ఇలా అయిపోయి ఏం కనిపించట్లేదు కంటికి. యూటర్న్ చేసుకోవాలన్నా, పైగా అది చిన్న కార్ కూడా కాదు, అది మినీ ఎస్యూవి బ్రీజా, నా ఇన్స్టాగ్రామ్ లో చూసింటారు. టర్న్ తీయాలన్నా కూడా రోడ్ లేదు, ఇటేమో లోయింది, ఎదురేమొస్తుందో తెలియట్లా. నేను లైట్ వేసినా కనిపించట్లా, రెప్ప పాటిలో చుట్టూ ఫాగ్, మధ్యలో మేము ముగ్గురం సైలెంట్ అయిపోయి కార్లో. అప్పుడు చెప్పాల్సింది మీ కెమెరామెన్ షూట్ చేద్దాం లొకేషన్ బాగుందని. బాలు సార్, నా కెమెరామెన్ బాలు సార్ వెనక్కి వెళ్ళిపోదాం సార్ అని, డైరెక్టర్ గారు ఏమ్మా ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి అప్పుడు టర్న్ నెమ్మదిగా రిస్కీగా తీసుకొని అలా హార్ట్ చేతిలో పట్టుకొని వచ్చాం. చాలా టాస్క్లు అయ్యాయి ఆ పాటకి. మా వాళ్ళు మళ్ళీ ఊటీ వస్తారు, దండం, ఊటీ వద్దు. మా వాళ్ళు అసలు బ్రీతింగ్ అనేది కాదు, అంత ఎత్తుకి వెళ్ళేసరికి నిజంగా చాలా అడ్వెంచర్ చేశారు. అసలు కళ్ళ ముందు రోడ్డు మాయమైపోయి ఆ ఫాగ్ ఉంది చూసారు, వణుకు, షివరింగ్. అది ఈ బోటుది ఆ వాటర్ అదొకటి, ఆ స్పీడ్గా వెహికల్స్ వచ్చేసి రోడ్ మీద నడవాల్సి వచ్చినప్పుడు ఒకటి. ఇంకా కాస్ట్యూమ్స్ అయితే హోటల్ ఎక్కడ ఉండేది, నేను ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడ చేంజ్ చేసుకోవాలి. చిన్న డ్రెస్సులు అయితే మనం చుడీదార్ కానీ కార్లో మార్చేసుకోవచ్చు, చీర అంటే నిల్చొనే కట్టుకోవాలి, 6 మీటర్స్ ఉంటుంది. అసలు కొన్ని సందర్భాల్లో నా కార్ డోర్స్ ఓపెన్ చేసి ఆ మధ్యలో నిల్చొని చీర కట్టుకునేదాన్ని. అప్పుడు తెలియకుండానే వాటర్ వస్తాయి వచ్చాయి, అయినా కానీ సినిమా కోసం ఈ స్ట్రగుల్ ఎవ్వరూ పడరు. మాకేం అవసరం అంటే, తెలియని అమ్మాయిలు అయితే నేను చాలా చూసాను కదా, మా ఫిలిమ్స్లో ఎప్పుడు 2 హీరోయిన్లు 3 తీసుకొస్తాం కదా, కొందరు కోకోనట్ వాటర్ లేదనో ఇంకొకటి లేదనో అంటారు. నా ప్రొడ్యూస్ చేశాను కాబట్టి నాకు ఆ కష్టం, ₹1 తిరిగి రాదు, దేని మీద పెడుతున్నాం, ₹1 రాదు అంటే ఎవరు కూడా ఏ బిజినెస్ మీద పెట్టరు. కానీ సినిమా మీద ఆ పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళే చేయగలరు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అప్పుడు అంటారు నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి ఇన్ని సినిమాల్లో మెయిన్ పోస్టర్ మీద ఉన్నావు అని చెప్పారు డైరెక్టర్ గారు, నా టీంలో వాళ్ళు. కానీ ఎంత కష్టపడ్డా ఒక ప్రాజెక్ట్ నుంచి మీ కష్టం వెళ్ళిపోయింది కదా అసురాతోటి. నెల్లూరులో అయితే మంచి పేరే వచ్చింది, చూడాలి అది ఏ ప్లేస్ కంటే. ఇప్పటికి బిజినెస్ కూడా అంటే టీజర్ ట్రైలర్లు వచ్చాయి కాబట్టి కొందరిని కలిసినప్పుడు వాళ్ళు ఏంటి అంటే, ఓకే భరణి గారు ఉన్నారు కదా, ఓటీటీకి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం అన్నారు, థియేటర్ రిలీజ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్. కానీ అది ప్రొడ్యూసర్ గారు ఇష్టం. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పాలి, పక్కా. ఫీల్ అవ్వద్దు, మళ్ళా లేదు, బాధపడొద్దు, ఏడవద్దు మళ్ళా. అయ్యో ఆల్రెడీ కన్నీళ్ళు ఇక్కడ చివరిన చాగు ఉన్నాయి, మళ్ళీ నేను అడగంగానే ఏడ్చేసారు అనుకోండి ఇబ్బంది. అడిగన్నా స్కిప్ చేయను, పక్కా చెప్తారుగా. నేను మాక్సిమం నిజమే చెప్తాను. సో లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ ఉంటుంది, లవ్ లేకుండా ఇంత పెద్ద ప్రపంచం, ఒక కుటుంబం ట్రస్ట్ చేసి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నేను మదర్ లవ్ని ట్రస్ట్ చేస్తాను, ఎనీ సిచ్యువేషన్ మన కోసం స్టాండ్ తీసుకుంటారు. తిడుతున్నట్టే ఉంటారు మనల్ని. మా అమ్మ ఎప్పుడు నా సినిమా చూసి అనుకోకూడదు, కానీ ఆయనకి అందరికి చెప్పొద్దు, అన్ని షేర్ చేస్తుంది, నన్ను ఎప్పుడు పోకూడదు. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చూస్తుంది అని పోకూడదు, కానీ మాకు ఫోన్ చేస్తుంది. కానీ ఏది అయినా మీరు తీసుకుంటే వాల్యుబుల్ వర్డ్స్ కానీ వాల్యుబుల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటిని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడతారు. ఫస్ట్ ప్రేమ అనేది అందరూ పాకులాడిపోతుంటారు, ప్రేమ 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 అని. అది ఎందుకో తెలీదు, సినిమాల ఎఫెక్ట్ అనో లవ్ ఇలా ఉంటుందని సినిమాల్లో చూసి అలా అయిపోతారో తెలియదు, కానీ అందరికీ సొంతమయ్యేది కాదు లవ్. నువ్వు దాని వెనక పడ్డావంటే దొరకదు, అది పోతూనే ఉంటుంది, వదిలేసి. నీ కై ఉంటే ఏదైనా వస్తుంది. ఎప్పుడు ప్రేమ ప్రేమ, ఈ అబ్బాయి పోతే ఈ అమ్మాయి అంటే ఏం లక్ష్యం లేకుండా
ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడాలన్న అడిక్షన్ ఒకటి, చాటింగ్స్ ఒకటి నేను ఎక్కువ చూస్తుంటా బయట పిల్లల్లో. వాళ్ళేమన్నా వీళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారా అంటే తీసుకోరు. లవ్ ఉంటే ఖచ్చితంగా మన కోసం స్టాండ్ తీసుకుంటారు. అది నీకైనా, నాకైనా. ఇక్కడ జెండర్ కాదు, అమ్మాయి, అబ్బాయి అని కాదు. ఇప్పుడు అందరూ ఈక్వల్‌గానే ఉన్నారు. అందరూ సంపాదిస్తున్నారు. అందరూ ఇండివిడ్యువల్‌గా బ్రతుకుతున్నారు. నేనేమంటానంటే మీ లక్ష్యం వైపు మీరెళ్ళండి. ప్రేమనేది ఉంటే వస్తది. ఒక ఏజ్‌కొస్తది. ఒక టైంకొస్తది. ఏదో ఒక టైంలో దగ్గరవుతది. మీరు ఇప్పుడే 16, 17 నుంచి ఏం సాధించకుండా వాటి వెంటబడి ఫెయిల్యూర్ అయ్యి కొటేషన్‌లు పెట్టుకుంటా ఎవరి లైఫ్ ఆగమైపోద్ది? మన జీవితమే గదా! నా జీవితంలో ఇప్పటికి చాలా లవ్ ప్రపోజల్ చూసింది. హ్మ్. అంటే కొంచెం హైట్, పర్సనాలిటీ ఎక్కువుంటాను కాబట్టి స్కూల్ డేస్‌లోనే పెద్ద అమ్మాయిలాగా అనుకునేవాళ్ళు. ఓకే. సెవెంత్, సిక్స్త్ తెలీదు. అలా చెప్పినప్పుడు నాకు నేనెప్పుడు అది ఎప్పుడైనా గూడా ఎవరైనా నన్ను చూసినా గూడా నేను అనుకుంటాను, అన్న ఎందుకు చూస్తున్నాడు? ఆ రిలేటివ్ ఏమో అని అనుకుంటాను గానీ, వాళ్ళు చూస్తుంది ప్రపోజ్ చేద్దాము ఈ అమ్మాయి ఇలా ఉందని. అన్న ఎందుకు చూస్తా నా ఫస్ట్ ప్రపోజల్ అప్పుడు గూడా నాకు ఐ లవ్ యూ ప్రియాంకి ఏమన్నావు అన్న అర్థం కాదు. ఫిఫ్త్ స్టాండర్డ్ ఎప్పుడు అట్లా వచ్చినా అసలు ఎందుకు లవ్ చేయాలి అట్లా ఉండేది కాదు. మా మదర్ కోసం కష్టపడాలి. నా మదర్‌కి మంచి మీరు చెప్పిందే గుర్తుకొస్తుంది నాకు. అన్న ఎందుకు చూస్తున్నాడు? సిక్స్త్, సెవెంత్ కానీ వాళ్ళకి తెలియదు నేను సిక్స్త్, సెవెంత్ 10థ్ ఇంటర్ అనుకునేవాళ్ళు. హ్మ్. అట్లా ఎన్ని ప్రపోజ్ ఇప్పుడు ఎవరైనా చెప్పారు కానీ నాకు అది మామూలే అయిపోయింది. ఓకే. లవ్ అయితే ఉంటుంది. అందరికి దొరకదు. లక్షల్లో కొందరికి దొరుకుతది. లైఫ్‌లో నువ్వు సక్సెస్ అయితే అన్ని ప్రేమలు వచ్చేస్తాయి. సో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డబ్బు ఇంపార్టెంటా? రిలేషన్ ఇంపార్టెంటా? లవ్వా? నేను ఫస్ట్ పర్సన్‌ని రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళు అడుక్కునే వాళ్ళైనా కూడా మా ఇంటి ముందుకొస్తే ఈ ఫుడ్ ఉంది తింటారా అని అంటాను. అంత గౌరవాన్ని ఇస్తా. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తా. నా వరకు మనుషులే ప్రయారిటీ. కానీ వాళ్ళని మనకి ఎందుకో దగ్గరకు తీసి బాగా చూసుకుంటే వాళ్ళు మన మాట వినరు. అది నాకు అర్థం కాదు. నా టీంలో ఎప్పుడు నేను ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించను. నేను తిన్నదే వాళ్ళకి పెడతా. నేనున్న చోటే వాళ్ళకి రూమ్స్ ఇస్తా. అంటే నేను ఒక స్పెషల్, వాళ్ళు ఒక స్పెషల్. అసిస్టెంట్ డైరెక్టర్స్ అయ్యుండొచ్చు, అసిస్టెంట్లు గానీ ఎవరున్నా గానీ ఈక్వల్‌గా చూస్తా. ఇంకా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు లాయల్‌గా ఉంటారా ఏంటి అనేది. నా వరకు డబ్బు అవసరానికే. మంచి మనుషులున్నప్పుడు హ్యాపీగా ఉంటది లైఫ్. డబ్బులన్నీ చెయ్యవు గదా! డబ్బు కంఫర్ట్‌నిస్తది. నేను ఇప్పుడు ఒక లగ్జరీ కార్‌లో కూర్చొని ఒంటరిగా వెళ్ళలేను గదా! ఏదైనా మాట్లాడినా షేర్ చేసుకున్న పర్సన్సే కావాలి. ఆ ఉన్న పర్సన్స్ నా మీద కొంచెం ప్రేమను చూపించాలి. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు థాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? కిషోర్ శ్రీకృష్ణ గారు, డైరెక్టర్ గారు 2018లో నన్ను సెలెక్ట్ చేయకపోయుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ రవి గారు ఆయన నన్ను పిలవకపోయుంటే నేను సినిమాల్లోకి వచ్చేదాన్ని కాదు. హ్మ్. ఇంకా అసుర సంహారం ప్రొడ్యూసర్స్ వాళ్ళు సినిమా పీపుల్ కాదు. కేవలం వాళ్ళు నాకు ఎప్పుడైనా లొకేషన్స్ ఇచ్చేవాళ్ళు. చిన్న సినిమాలు అంటే లొకేషన్స్ ఇచ్చాక గూడా పవర్ బిల్ గూడా తీసుకుంటారా అంటే ఎప్పుడు తీసుకోలేదు. హ్మ్. నన్ను సపోర్ట్ చేసిన నా నెల్లూరు పీపుల్ నేను లొకేషన్‌లో అడిగినప్పుడు ఇచ్చిన వాళ్ళు. ఫైనల్లీ తనికెళ్ళ భరణి సార్. చిన్న చిన్న సినిమాలే తీసిన మాకు డేట్స్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ వండరే. ఇచ్చారు. ఆయనకి కాన్సెప్ట్ నచ్చింది. ఇప్పటికీ కాల్ చేస్తే చాలా గౌరవంగా మాతో ఉంటారు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చిన్న సినిమాలు చేసిన అంటే చిన్న సినిమాలు కదా మీరు చేసింది. డేట్స్ ఇవ్వరు గదా! ఒక లెవెల్ చూస్తారు గదా! బడ్జెట్స్. డేట్స్ ఇచ్చారాయన. ఆయన ఇచ్చారు కాబట్టి అసుర సంహారం జరిగింది. వీటన్నిటికి రీజను ప్రొడ్యూసరే గాబట్టి ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్ చెప్పాలి. సారీ చెప్పాల్సొస్తే? సారీ నేనెప్పుడు ఎవరికీ ఏం చేయలేదే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు పడ్డ స్ట్రగుల్స్ మీ ప్రాజెక్ట్ గురించి షేర్ చేసుకున్నారు. అండ్ అసుర సమరన మూవీ రిలీజ్ టైంలో మనం ఇంకా మంచి మంచి టాపిక్స్ మాట్లాడదాం. సో అది సక్సెస్ అవ్వాలి. సక్సెస్ మీట్‌కి మళ్ళీ మీరు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. సో ఇన్ని రోజులు స్ట్రగుల్ అయింది కూడా మీకు ఆ మూవీతో ఆ స్ట్రగుల్ అనేది వెళ్ళిపోవాలని చెప్పేసి నేను మా ఛానల్ తరపున హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను మేడం. అండ్ మీరు చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారో మీ హార్ట్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంది మ్యామ్. సో దిస్ ఈజ్ ఫర్ యూ మ్యామ్. లవ్ యూ. ప్రొడ్యూసర్ గారిని లవ్ చేస్తున్నారా బాబు? ప్రపోజ్ చేస్తున్నా. సో అన్ని విధాలుగా సేఫ్ ఉండొచ్చు. ఇయాల రేపు అబ్బాయి బాగా బలిసినోడిని అమ్మాయిలు చూస్తున్నారు కానీ మనం అమ్మాయిలను చూస్తున్నాం. సో మ్యామ్ లవ్ యూ. థ్యాంక్ యూ. సో గైస్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే గుళ్ళ గంట ఉన్నట్టు గంట ఉంటుంది. లైక్ పెట్టి మీ స్టైల్లో కొట్టేయండి. అండ్ మేడం గారికి కూడా మంచి సపోర్ట్ చేయండి. ఫుల్ అప్డేట్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.